శ్రీరామ్. మా కునుకూరు గ్రామం అండి, కొయ్యూరు మండలం, బూదరాళ్ళ పంచాయతీ అండి. మా గ్రామం నుంచి మేము హిందూ దేవుడిగా అదే శ్రీ రాముల వారు మరి ఫోటోలు పెట్టి మేము పూజించుకుంటున్నామండి. మేము అదే దాతలు ఏదైనా మాకు రాతి విగ్రహాలు ఇస్తే మేము ఆ దేవుడి సేవ చేసుకొని మేము ఆ దేవుడికి మేము పూజించుకుంటామని మేము అదే తెలియపరుస్తున్నామండి. పంచాయతీ కునుకూరు గ్రామంలో ఉన్నాం. ఈ 3 రోజుల నుంచి పాదయాత్ర చేసుకుంటూ అనేక గ్రామాలు తిరుగుతూ ఈ గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో ఒకసారి ఇటు చూడండి. ఈ గ్రామంలో దగ్గరగా ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా? 46 కుటుంబాలు. అందరూ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ హిందువులుగా జీవిస్తున్నారు. ఈ గ్రామంలో ఏ ఒక్కరూ మతం మారలేదు. గుడి ఉన్నా గుడి లేకపోయినా, స్వామివారి యొక్క విగ్రహాలు ఉన్నా లేకపోయినా ఫోటోలు పెట్టుకుని పటాలు పెట్టుకుని వారి పూజ విధానం చేస్తున్నారు, రోజు నిర్వహించుకుంటున్నారు. ఇటువంటి ప్రదేశంలో ఒక రాముల వారికి ఒక దేవాలయం కింద చిన్న రేక్ షెడ్ కూడా వేసుకున్నారు. అదిగో రేక్ షెడ్. అందులోనే శ్రీరామ్ అందులోనే చిన్న పటాలు పెట్టుకొని ఈ పటాలతోటే వారు చూడండి, ఇదే ఆ దేవాలయం. ఈ పటాలు పెట్టుకొని పూజ చేస్తున్నారు. అంటే ఎంత భక్తి శ్రద్ధలతో వీళ్ళు ఇలా నిర్వహిస్తున్నారో ఒకసారి అందరూ గమనించండి. ఈయన ఈ గ్రామానికి గిరిజన పూజారి నారాయణరావు గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు ఎందుకంటే చెప్పడం, వీళ్ళు అమాయకమైన గిరిజనులు, వీరిని అనేక రకాలుగా ఈ క్రైస్తవ మత మాఫియా ఏదో రకంగా ప్రలోభపెట్టి మతం మార్చాలనే ఉద్దేశంతో చాలా మంది ఇక్కడికి వచ్చిన వారిని ఊరి నుంచి తవరేయడం జరిగింది. ఇలాంటి చైతన్యం ఉన్న ఊర్లో దాతలు ముందుకొచ్చి శ్రీరామచంద్రమూర్తి రాతి విగ్రహాలు కానీ సిమెంట్ విగ్రహాలు కానీ ఏదైనా మొత్తం సీతారామచంద్రమూర్తి, సీతాదేవి, లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇస్తే వీళ్ళు విగ్రహ ప్రతిష్ఠ చేసుకుంటారు. రాబోయే రోజుల్లో వాళ్ళే తలకొరవ వేసుకుని దేవాలయం కూడా కట్టుకుంటారు. దయచేసి దీనికి దాతలు ముందుకొచ్చి సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను. జై శ్రీరామ్. నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్.